ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీల విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. నిమి చక్రవర్తికి వృషభదేవుని 9 మంది పుత్రులకు మధ్య జరిగినటువంటి పరమాత్మ సంబంధమైన అద్భుతమైన సన్నివేశాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. నిమి చక్రవర్తి ప్రశ్నిస్తున్నారు ఆ వృషభదేవుల పుత్రులను. ముందుగా కవి అనే పేరు కలిగిన వృషభదేవుని పుత్రుడు ముని వృత్తిని ఆశ్రయించి ఆయన పరమాత్మకు ఇష్టునిగా ఎలా ఉండాలి అన్న విషయం మీద చక్కని అంశాలన్నీ కూడా ఆ నిమి చక్రవర్తికి వర్ణించి చెప్పిన తరువాత మళ్ళీ నిమి చక్రవర్తి ప్రశ్న వేస్తున్నారు ఆ 9 మందిని. రాజోవాచ అథ భాగవతం బ్రూత యద్ధర్మో యాదృశో నృణాం యథాచరతి యద్బ్రూతే యైర్లింగై భగవత్ప్రియ. స్వామి, భగవత్ సంబంధమైన విషయాలు ఎన్ని విన్నా తృప్తి కలగదు. మరి భగవంతుడికి ఇష్టం కలిగేలాగా ఏ విధంగా ప్రవర్తించాలి? అసలు భగవంతుని పట్ల ఇష్టం ఉన్నటువంటి, ఆసక్తి ఉన్నటువంటి, నిశ్చలమైన భక్తి కలిగినటువంటి భాగవతోత్తముడు భక్తుడు ఏ విధమైన చిహ్నములతో ఉంటాడు? అలాంటి వాళ్ళని ఎలా గుర్తించటం? అతని లక్షణాలు ఏమైనా వర్ణింపబడ్డాయా? ఆ భగవద్భక్తుని యొక్క ధర్మాలు ఏమిటి? ఎటువంటి ధర్మాలను ఆచరించాలి? అదేవిధంగా ఆ భక్తుని యొక్క స్వభావం ఎలా ఉంటుంది చూడడానికి? ఎలాంటి వారి యొక్క స్వభావాన్ని భక్తుని లక్షణంగా పరిగణిస్తారు? అలాగే మానవులలో భక్తుడు సంచరించేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది? ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటే, ఏ విధమైనటువంటి చిహ్నములను ధరిస్తే భగవంతుడు త్వరగా ప్రీతుడవుతాడు? భగవంతుడు నన్ను అనుగ్రహించాలంటే నేను ఏ విధమైన చిహ్నములతో ఉండాలి అని మనందరి పక్షాన నిమి చక్రవర్తి ఆ వృషభదేవుని పుత్రులను ప్రశ్నిస్తే, ఆ పుత్రులు 9 మందిలో మొదట కవి అనే పేరు కలిగిన ఆ మహానుభావుడు చక్కగా భగవత్ప్రీతి ఎలా కలుగుతుందో వర్ణించి చెప్పారు. ఇప్పుడు ఆ 9 మందిలో రెండవ ముని ఈ విధంగా చెబుతున్నారు. వారి పేరేమిటి అంటే హరి. ముందు కవి అని ఆయన చెప్పారు, ఇప్పుడు హరి అనే పేరు కలిగిన వృషభదేవుని పుత్రులు తెలియజేస్తూ ఉన్నారు. భక్తుడు అనేవాడు ఎలా ఉండాలి, ఎటువంటి ధర్మాలు ఉండాలి, ఎలాంటి స్వభావంతో ఉంటాడు, ఇవన్నీ వర్ణించి చెబుతున్నారు. హరిరువాచ సర్వభూతేషు యః పశ్యేత్ భగవద్భావమాత్మనః భూతాని భగవత్యాత్మని ఏష భాగవతోత్తమః. పరిణతిలో కూడా, జ్ఞానము యొక్క పరిణతిలో కూడా కొంచెం హెచ్చుతగ్గులు ఉంటాయి కదా. ఒకేసారి ఉత్కృష్టమైనటువంటి భక్తిభావం ఎలా కలుగుతుంది? ఏదో కొంతమందికి పూర్వజన్మ సంస్కారం వల్ల కలగవచ్చు, కానీ ఒకేసారి అంత గొప్ప భగవద్భావం కలగటం అనేది అసాధ్యమే. భక్తులు అనేవాళ్ళు ఎలా ఉంటారు? పరమ భాగవతోత్తములంటే ఎవరు? ఉత్తములైనటువంటి, అంటే భక్తులలో ఉత్తములు, మధ్యములు, అంతకన్నా తక్కువ వారు అనే భావన లేదు. ఏ విధంగా భగవంతుణ్ణి పొందటం కోసం ప్రయత్నించినా వారు భక్తులే అవుతారు. కాకపోతే ఆ భక్తి క్రమంలో కలిగేటువంటి తన్మయత్వం ఏదైతే ఉంటుందో ఆ తన్మయత్వంలో కొన్ని దశలు ఉంటాయి కదా. ఆ దశల్లో ఉత్కృష్టమైనటువంటి దశ ఏది అన్న విషయాన్ని వర్ణించి చెబుతున్నారు.
సర్వభూతేషు యః పశ్యేత్ భగవద్భావమాత్మనః. మాటిమాటికి మనకి శ్రీమద్భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ కనిపించేటువంటి నిర్వచనము ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నారంటే ఎంతో తేలికగా అర్థం చేసుకుని త్వరగా ఆచరించటానికి వీలుగా చెప్తున్నారు. ఏమిటా మాట అంటే సమస్త ప్రాణులు భగవంతుని యొక్క స్వరూపమే. భగవంతుణ్ణి చూచినప్పుడు, భగవంతుణ్ణి తలుచుకున్నప్పుడు, ఆయన సన్నిధిని చేరాలనుకున్నప్పుడు ఎలాంటి పులకింత కలుగుతుందో, ప్రాణులన్నిటినీ చూచినప్పుడు మనం భగవంతుడినే చూస్తున్నాము, భగవంతునితోనే మాట్లాడుతున్నాము, భగవంతుడు తప్ప ఏదీ లేదు అనే భావన అనేది ఎంతో ఉత్కృష్టమైనది. భూతాని భగవత్యాత్మని ఏష భాగవతోత్తమ. సమస్తమైనటువంటి ప్రాణులు పరమాత్మ యందే ఉన్నాయి. ఆ పరమాత్మే అన్ని ప్రాణుల యందు ఉన్నాడు. ఎట్నుంచి ఎటు చూచినా అంతా భగవన్మయమే అనే పవిత్రమైనటువంటి భావనను సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారముల యందు సంపూర్ణమైన విరక్తి కలిగి అంతా భగవంతుడే అని భావించగలిగినటువంటి వాళ్ళే భాగవతోత్తములు అని నిర్వచనం చెప్తున్నారు. ఆ హరి అనే పేరు కలిగినటువంటి వృషభదేవుని పుత్రులు. అలాగే ఈశ్వరే తదధీనేషు బాలిసేషు ద్విషత్సు చ ప్రేమ మైత్రీ కృపోపేక్షాయః కరోతి సమధ్యమః. మధ్యమః అంటే ఇంకా ఉన్నత స్థితిని చేరుకోవాలి. దాదాపుగా అది భక్తే, చక్కటి భక్తే. కానీ అంతా భగవన్మయంగా చూచేటువంటి విధానం కాకుండా ఈశ్వరుని యందు ఆధారపడి ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణుల యందు, భక్తుల యందు, అజ్ఞానుల యందు, శత్రువుల యందు, అందరి యందు ప్రేమభావం కలిగి వాళ్లతో సజ్జన భావంతో మెలగటం, వారందరినీ అభిమానించటం, ప్రేమించటం. భగవంతుని పట్ల ఏ విధమైనటువంటి ప్రేమ ఉంటుందో అలాగే భగవద్భక్తుల యందు, జ్ఞానహీనుల యందు, తనకు సహజంగా తనను శత్రువుగా భావించేవారి యందు కూడా ప్రేమ, స్నేహము, దయ ఇలాంటి భావాల్ని చూపించటము, ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వారు మధ్యములు అని చెబుతూ ఉన్నారు. ఆ తరువాత అర్చాయామేవ హరయే పూజాం యశ్రద్ధయే హతే నతద్భక్తేషు చాన్యేషు సభక్తః ప్రాకృత స్మృతః. ఇంకా రెండు విధానాలు చెప్పి మరొక విధానాన్ని, భక్తిలో ఉన్నటువంటి మరొక వైలక్షణ్యాన్ని కూడా వర్ణించి చెబుతున్నారు. అర్చామూర్తిగా ఉన్నటువంటి భగవంతుని యొక్క స్వరూపాన్ని చూస్తూ ఆయన్ని అర్చిస్తూ ఆ అర్చామూర్తి యందే పరమాత్మని దర్శించటం, ఇతరత్ర ఉన్నటువంటి సమస్త విశ్వము భగవత్ స్వరూపమే అనేటువంటి భావన అంతగా లేకపోయినా కేవలము అర్చామూర్తి యందు మాత్రమే శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో, భగవద్భక్తుల యందు కానీ ఇతర ప్రాణుల యందు కానీ ఆ భగవంతుని యొక్క స్వరూపమే ఇదంతా అనే భావన సంపూర్ణంగా కలగని వాళ్ళు కూడా భక్తులే. ఈ విధంగా తన్మయత్వాన్ని అధికంగా పొందినటువంటి వారు, అంటే భగవంతునితో అభేదాన్ని సాధించినటువంటి వారు, అదేవిధంగా కొంత సాధించినటువంటి వారు, ఇంకా మొదటి మెట్టుగా స్వీకరించి పైకి ఎదగవలసినటువంటి వారు, ఈ విధంగా మూడు విధాలుగా భక్తుల యొక్క లక్షణాలను ఈ హరి అనే పేరు కలిగినటువంటి వృషభదేవుని యొక్క పుత్రులు వర్ణించి చెబుతూ ఉన్నారు. గృహీత్వాపీంద్రియైరర్థాన్ యో నద్వేష్టి న హృష్యతి విష్ణోర్మాయామిదం పశ్యన్ సవై భాగవతోత్తమః. ఇంద్రియాలతో ఎప్పుడు కలిసి ఉన్నప్పటికీ కూడా, ఆ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నప్పటికీ కూడా అవి ఏవైతే ప్రలోభానికి గురవుతూ ఉంటాయో ఆ ప్రయోజనాల యందు వాటిని ప్రసరింపచేయకుండా, ఈ ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి, ఇంద్రియాలు ఉంటేనేగా ప్రేమ కానీ ద్వేషం కానీ భావాలు కలిగేది. కంటితో చూచినప్పుడు ఎదురుకుండా ఉన్న సన్నివేశానికి అనుగుణంగా మనలో రాగమో ద్వేషమో కలుగుతుంది. లేదా ఈ చెవుతో ఏదన్నా వాక్యాన్ని విన్నప్పుడు
మనకు కూడా శత్రుమిత్ర భావాలు కలుగుతూ ఉంటాయి. అలాగే స్పర్శ, దేహానికి స్పర్శ ఉంది కాబట్టే వేడిమి, చల్లదనము ఇలాంటి భావాలు, స్పర్శలన్నీ తెలుస్తున్నాయి. కానీ ఇలా ఇంద్రియాలన్నీ సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ వాటికి సంబంధించిన లౌకికమైనటువంటి సుఖాదుల యందు కానీ దుఃఖాదుల యందు కానీ ఏ విధమైనటువంటి ఆలోచన పెట్టుకోకుండా అవన్నీ సమర్థంగా ఉన్నప్పటికీ ఇంద్రియములు, ఆ ఇంద్రియములు ఉన్నాయి కదా అని ఎదుటి వాళ్ళని ద్వేషించటం కానీ, వ్యామోహపడటం కానీ, సుఖదుఖాలతో సతమతం అవటం కానీ ఇలాంటి భావాలు ఏవీ లేకుండా ఇదంతా శ్రీ మహావిష్ణువు యొక్క మాయా విలాసమే తప్ప వేరొకటి కాదు అని తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు భాగవతోత్తముడు. విష్ణోర్మాయామిదం పశ్యన్ సవై భాగవతోత్తమ. విపరీతమైన ఆనందం, విపరీతమైనటువంటి ద్వేషం, సుఖదుఖాలు ఉచ్చస్థాయిలో కలగడం, ఇలాంటి భావాలు ఏవీ లేకుండా ఇదంతా శ్రీ మహావిష్ణువు యొక్క మాయా విలాసమే అని తెలుసుకుని సంతతము ఈ ఇంద్రియములన్నింటినీ ఆ పరమాత్మ కైంకర్యమునందే నియమించగలిగేటువంటి వారు అలా ఎప్పుడు చేయగలుగుతారు అంటే అంతా భగవన్మయము అని హృదయపూర్వకంగా ఆకలింపు చేసుకున్న వాళ్ళే చేయగలరు. అలాంటి వాళ్ళనే శ్రేష్ఠులైనటువంటి భాగవతులు అని పిలుస్తారు నాయనా అని ఆ ఋషి చెబుతున్నారు. దేహేంద్రియ ప్రాణ మనోధియామ్యు జన్మాప్యయక్షుతు భయతర్ష కృచ్ఛరై సంసారధర్మై అవిముహ్యమాన స్మృత్యా హరే భాగవత ప్రధాన. ఈ దేహం ఉన్నది పుట్టినందుకు, ఆ దేహానికి అనుసంధానంగా ఇంద్రియాలు ఉంటాయి, ఆ ఇంద్రియాలతో పాటుగా ప్రాణం ఉంటుంది, వాటితో పాటు మనస్సు ఉంటుంది, దాంతోపాటు హృదయం ఉంటుంది, అలాగే బుద్ధి ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు సహజంగా జరిగేటువంటి పుట్టుక, మరణము, అలాగే ఈ దేహం లభించినందుకు గాను వచ్చేటువంటి భావాలు, పుట్టుక మరణంతో పాటుగా కలిగేటువంటి భావాలు ఏమిటి? భయము, ఆనందము, ఆకలి దప్పికలు లేదా కోరిక, కష్టము, ఇలాంటి సంసార ధర్మాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అలాంటి ధర్మముల చేత మోహితుడు కాకుండా తప్పించుకునేటువంటి వాడే పండితుడు, అతడే భాగవతోత్తముడు. భాగవతోత్తమునిగా ఉండాలి అంటే ఈ దేహాన్ని ధరించినందుకు దీన్ని అంటిపెట్టుకొచ్చేటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటినీ పక్కకి తప్పించి వాటి మరుగున ఉన్నటువంటి పరమాత్మ యొక్క దివ్యస్వరూపాన్ని దర్శించగలిగినటువంటి వాడే భాగవతోత్తముడు. ఆకలి, క్లేశము, దుఃఖము ఇలాంటి శారీరక ధర్మాలన్నింటి యొక్క మాయలో పడిపోయి పరమాత్మను మర్చిపోయేటువంటి వాడు భాగవతోత్తముడు కాదయ్యా. ఈ సంసారంలో ఉన్నప్పటికీ, ఇంద్రియాలు ఉన్నప్పటికీ, ఈ దేహం ఉన్నప్పటికీ, దేహానికి అనుసంధానంగా ఎన్ని ప్రలోభాలు కనిపిస్తున్నప్పటికీ వాటికి లొంగకుండా ఆ పరమాత్మ తత్వాన్ని దర్శింపగలిగేటువంటి జ్ఞానంతో ఉన్నవాడే భాగవతోత్తముడు అని స్పష్టంగా చెబుతున్నారు. నకామకర్మ బీజానాం యస్య చేతసి సంభవః వాసుదేవైక నిలయః సవై భాగవతోత్తమః. మనస్సులో కోరికలు ఉండకూడదు. ఆ కోరికల పట్ల ప్రవృత్తి, కోరికలతో కూడినటువంటి కర్మలను ఆచరించాలనేటువంటి భావన ఉండకూడదు. నిష్కామ కర్మలు అంటే భగవత్ కైంకర్య పరంగానే ఏ కర్మనైనా ఆచరించడం అని చెబుతున్నారు. ఈ లౌకికమైనటువంటి కర్మల పట్ల, కోరికలతో కూడినటువంటి కర్మల పట్ల హృదయంలో ఏ విధమైనటువంటి ఆలోచన లేకపోవటం, మనస్సులో అటువంటి భావనే కలగకపోవటం. అటువంటి భక్తుల యొక్క హృదయం ఎలా ఉంటుందంటే వాసుదేవైక నిలయ, ఏక నిలయ. ఆ హృదయం అనేది వాసుదేవునకే ఇవ్వబడినటువంటి దివ్యమైన మందిరము. అలా భావన చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళే భాగవతోత్తములు నాయన. భగవంతుణ్ణి పొందడానికి, భక్తిని అలవరుచుకోవటానికి కావలసిన లక్షణాలు ఇవే. భాగవతుల యొక్క స్వభావాలు, స్వరూపాలు ఇలా ఉంటాయి అని చెబుతున్నారు. నయస్య జన్మ కర్మాభ్యాం వర్ణాశ్రమ జాతిభిః సజ్జతే అస్మిన్నహం భావో దేహే వై సహరే ప్రియ. అద్భుతమైన వచనం.
ఆచరించటానికి చాలా అసాధ్యమైనటువంటి విషయం. వినగా వినగా వాటి మీద ఆసక్తి కలిగి ఏనాటికైనా సాధించగలమేమో ఆలోచించుకోదగినటువంటి ముఖ్య విషయం. మనం ఫలానా వంశంలో పుట్టాం, మన గొప్పతనం ఏమిటి, ఆహా అని ఆ పుట్టుకకు సంబంధించినటువంటి అహంభావం వదిలేయాలి. అలాగే చేసేటువంటి పని కొంతమందికి ఏదో దైవానుగ్రహం వల్ల లేకపోతే నేర్పు వల్ల దేనివల్ల ఉత్తమమైనటువంటి స్థానం అందుతుంది, వారి పనితనం వల్ల ఎంతోమంది ప్రభావితులు అవుతూ ఉంటారు. అలా అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరుకున్న తర్వాత నేను కాబట్టి ఇంత స్థాయికి చేరుకున్నాను అనేటువంటి అహంకారం అనేది ఉండకూడదు. పుట్టుకని బట్టి కానీ కర్మని బట్టి కానీ ఆ అహంభావం అనేది లోపల ఉండకూడదు. లేదా నేను ఫలానా వర్ణంలో జన్మించాను, ఇది ఉత్తమ వర్ణము, నేను ఉత్తముణ్ణి, మిగిలిన వాళ్ళంతా సామాన్యులు, నేను ఈ ఉత్తమమైనటువంటి వర్ణంలో జన్మించాను, అలాగే ఉత్తమమైన ఆశ్రమంలో ఉన్నాను. ఉత్తమం కానిదేముంది? భగవత్ సృష్టిలో అంతయు సర్వోత్తమమే. అంతటినీ ఉత్తమంగా చూడగలిగేటువంటి పరిణతి మనకి కావాలి. అంటే హెచ్చు తగ్గులు కానీ, అహంకార మమకారాలు కానీ, ద్వేషాలు కానీ ఇవేమి జాతిని బట్టి కానీ, అదేవిధంగా మనం చేసే కర్మని బట్టి కానీ, ఉన్నతమైన పదవిని బట్టి కానీ, వర్ణాశ్రమములను బట్టి కానీ హెచ్చు తగ్గులను ఆలోచించుకుంటూ గొప్పని చాటుకోవటానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళు భగవంతుని ప్రేమకు దూరం అయిపోతారు. సజ్జతేస్మిన్ అహంభావో దేహే వై సహరే ప్రియ. అలాంటి వారి యందు భగవంతుడు ఉండడు. అటువంటి భావనని విడిచిపెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, యస్య న, ఎవరికైతే ఇలాంటి అహంకారాలు ఉండవు. ఇది నిజంగా ఒక విషయాన్ని శ్రవణం చేయటం మాత్రమే కాదు, దాన్ని హృదయానికి హత్తుకునేలాగా ఆలోచించినప్పుడు అది సాధన చేయటానికి ఎంత కష్టమవుతుందో మనకు అర్థమవుతుంది. అంటే నెమ్మది నెమ్మదిగా నేను ఫలానా అని మన వ్యక్తిగతమైనటువంటి ఔన్నత్యాన్ని ప్రకటించుకునే ముందు, అహంభావాన్ని ప్రకటించుకునే ముందు, ఇది ఉంటే పరమాత్మకి ఇష్టం ఉండదు కాబట్టి దీన్ని వదిలేద్దాం అనే భావనకి రావటం చాలా కష్టం కదా. దాన్ని అభ్యాసం చేసినటువంటి వాళ్ళే శ్రీ మహావిష్ణువునికి అత్యంత ప్రియులవుతారని వర్ణిస్తున్నారు. నయస్య స్వః పర ఇతి విత్తేష్వాత్మనివాభిద సర్వభూత సమశాంతః సవై భాగవతోత్తమః. నాయన నిమిచక్రవర్తి, భాగవతుని యొక్క చిహ్నములన్నావు, ఇటువంటి వాళ్ళయ్యా భాగవతోత్తములంటే. నావాడు, అలాగే పరాయివాడు, నా ధనము, నాకు సంబంధించినది, పరులకు సంబంధించినది, ఇట్లాంటి భేదబుద్ధి ఉన్నటువంటి వాళ్ళకి భగవంతుడు అనుగ్రహాన్ని కలిగించడు. సర్వభూత సమః, సమస్త ప్రాణుల యందు సమభావంతో ఉండడం. శాంతః, ప్రకోపాదులు లేకుండా, పైత్య ప్రకోపాదులు లేకుండా శాంతః, శాంత స్వభావం కలిగినటువంటి వాడే భాగవతోత్తమః, ఉత్తమమైనటువంటి భగవద్భక్తుడు. ఇదే చిహ్నము. శాంతంగా ఉంటూ అందరినీ సమానంగా చూడగలుగుతూ హెచ్చుతగ్గులు లేకుండా అహంభావాన్ని విడనాడి సాత్విక భావంతో ఉన్నటువంటి వారే భాగవతోత్తములయ్యా. త్రిభువన విభవ హేతవేప్యకుంఠ స్మృతి రజితాత్మ సురాదిభిర్విమృగ్యాత్ నచలతి భగవత్పదారవిందాత్ లవ నిమిషార్ధమపి యః స వైష్ణవాగ్ర్యః. స్వామి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సంపదలు పోగు చేసి మీకే ఇస్తాను. ఈ ప్రపంచంలో విలువైన వస్తువులు ఏమన్నా ఉంటే అవన్నీ మీ దగ్గరే ఉంటాయి తప్ప ఇంకెవరి దగ్గర ఉండవు అని ఎవరైనా మన పట్ల ఆదరంతో సమస్తమైనటువంటి విశ్వంలో ఉన్న సంపదల రాసులన్నీ మనకే తెచ్చి కుప్పగా పోస్తే, ఇటుపక్క ఆ రాసుల కుప్ప, మరొక పక్క ఆ భగవంతుని పట్ల ఉండే భక్తి, ఈ రెండిటిని కొలిస్తే ఏది ఎక్కువ అని ప్రశ్నించినప్పుడు ఈ రాసుల కుప్పంతా తృణప్రాయము, గడ్డిపరక. ఆ స్వామి యందు నిరంతరమైనటువంటి భక్తి, ఆయన పాదాలు పట్టుకుని మళ్ళీ జన్మ లేకుండా సాధించే ముక్తి, ఇదే కావాలి. ఇవన్నీ కూడా నాకెందుకు అని ఆ ఐశ్వర్యాన్ని
తృణప్రాయంగా కేశ పరిమాణంగా తీసి అవతల పడేసి ఈ ముల్లోకాల్లో ఉన్నటువంటి సంపదలన్నీ కూడా పట్టించుకోకుండా విష్ణువు యందే నిరంతరమైనటువంటి ధ్యానం చేసేటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళే భాగవతోత్తములయ్యా మహారాజా అని ఎంత ఉత్తమమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇటువంటి స్థాయిని పొందడానికి దేవతలు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రయత్నం చేయటం అంటే సాధించటానికి అది అంత సులభమైతే కదా. ఎందువల్ల దేవేంద్రుడే ఉన్నాడు, ఒక పక్క ఐరావతం, ఇంకో పక్క స్వర్గం, ఇంకో పక్క వైభవాలు, ఇంకో పక్క అలంకరణ. ఇవన్నీ చూసేసరికి ఒక్కసారిగా మెచ్చుకునేవారు, పొగిడేవారు, సన్మానాలు చేసేవారు. అబ్బో ఎన్నో రకాలైనటువంటి ప్రలోభాలన్నీ ఎదుర్కొండానే ఉన్నప్పుడు వాటిని చూచినప్పుడు ఆ మాయ అనేటువంటి తెర వేసి ఉంటుంది. ఆ తెర వెనకాల ఉన్నటువంటి పరమాత్మను చూడడానికి ఇవన్నీ అడ్డుగా నిలుస్తాయి. కాబట్టి వీటన్నిటినీ విడిచిపెట్టేయాలి. ముల్లోకముల యందు ఉండేటువంటి సంపదలన్నీ తీసుకొచ్చి నీకు ఇస్తానన్నా కూడా ఇవన్నీ తృణప్రాయములే, వీటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఇవన్నీ నీటి బుడగలతో సమానం. ఆ పరమాత్మ యందు భక్తి మాత్రమే శాశ్వతమైనది, నిత్యమైనది, మోక్ష సాధనము అని ఎవరైతే ఆలోచిస్తారో, ఆ పరమాత్మ యొక్క పాదార విందముల నుంచి అర్ధక్షణమైన దూరం అవ్వటానికి ఎవరైతే ఇష్టపడరో వాళ్ళే వైష్ణవులలో ఉత్తములు, అనగా విష్ణు భక్తులలో అగ్రగణ్యులు అని చెబుతున్నారు. విష్ణు భక్తులని ఎవరిని అంటారు, భాగవతోత్తములని ఎవరిని అంటారంటే ఇటువంటి లక్షణాలు, ఇలాంటి చిహ్నాలు ఎవరి దగ్గర ఉన్నాయో చూడయ్యా నిమి చక్రవర్తి, అలాంటి వాళ్లే భాగవతోత్తములని చెప్పేశారు. భగవత ఉరు విక్రమాంఘ్రి శాఖ నఖమణి చంద్రికయా నిరస్తతాపి హృది కథముపసీదతాం పునఃసహ ప్రభవతి చంద్ర ఇవోదితే అర్కతాపః. త్రివిక్రముడై వామన స్వరూపుడై లోకములన్నీ ఆక్రమించినటువంటి ఆ పరమాత్మ యొక్క పాదముల యందున్నటువంటి నఖముల యొక్క కాంతి ఎలా ఉంటుందంటే చంద్రుని వలె వెన్నెలలాగా ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి కాంతి అది. చంద్రుని వెన్నెలలు కూడా ఆ కాంతి ముందు వెలవెలపోతూ ఉంటాయి. అంత ప్రసన్నమైనటువంటి ఆహ్లాదకరమైన మధురమైనటువంటి వెన్నెలల వంటి ఆ పాదపద్మములను ఆశ్రయించినటువంటి వారు సమస్తమైనటువంటి తాపాలను పోగొట్టుకుంటారు. అలాంటి పాదాలను ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క హృదయ పరితాపాలన్నీ కూడా నశిస్తాయి. చంద్రుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో సూర్య సంబంధమైనటువంటి తాపం అనేది శరీరానికి ఉండదు కదా. అలాగే భగవంతుని యొక్క పాదముల యొక్క కాంతులు, చంద్రకాంతులు అనేటువంటివి హృదయంలో ప్రకాశించిన తరువాత భవసాగరంలో ఉండేటువంటి తాపములు అనబడేటువంటి సూర్యకాంతులు మనల్ని ఏమాత్రము హింసింప అవి ప్రయత్నించలేవు. కాబట్టి ఆ పరమాత్మ పాదాలని ఆశ్రయించినటువంటి వాళ్ళే భాగవతోత్తములు అని ఎంతో చక్కగా వర్ణించి చెబుతున్నారు. విసృజతి హృదయం నయస్య సాక్షాత్ హరిరవశాభిహితో అప్యఘౌఘనాశః ప్రణయ రశనయా ధృతాంఘ్రి పద్మః సభవతి భాగవత ప్రధాన ఉక్తః. ఆ హరి అనే పేరు కలిగిన ఋషభదేవుని పుత్రుడు ఇలా చెప్తున్నారు, అయ్యా భగవంతుని యొక్క పాదములను తమ హృదయాలలో బంధించుకుంటారు భక్తులు. అదేంటండి, భగవంతుని పాదాలని బంధించటం ఏమిటి అంటే, అలాంటి వాళ్ళ పట్లే ఆయన ఒక దూడలాగా, గోవు వెంట దూడలాగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరైతే హృదయంలో ఆయన పాదాలని బంధించాలని ప్రయత్నిస్తూ ఉంటారో ఆ పంజరంలో ఆయన పాదాలను అట్టేపెట్టి ఆయన ఆనందంగా అక్కడే ఉంటాడు. అలాంటి లక్షణం కలిగినటువంటి వాడు భక్త పరతంత్రుడు. కాబట్టి తమ హృదయమునందు భక్తి అనేటువంటి పాశములతో ఆయన పాదములను కట్టేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్లే పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవుతారు. ఒక్కసారి గట్టిగా దుఃఖం కలిగి మనసంతా పరమాత్మను నిలుపుకుని స్వామి రక్షించు అని ఆర్తిగా పిలిచినంత మాత్రముననే పాపముల యొక్క రాసులన్నీ కూడా పటాపంచలైపోతాయి. దూది పింజలు ఏ విధంగా అయితే అగ్నికి ఆహుతవుతాయో అలా పాతకాలన్నీ పోతాయి. ఎవరి హృదయంలో స్వామి స్థిరంగా నిలిచి ఉంటాడో అతడే నిజమైన భాగవతోత్తముడు అని
ఆ భాగవతోత్తమునికి సంబంధించిన చిహ్నములేమిటి, ఎటువంటి స్వభావం కలిగి ఉంటారు, అలాగే ఎలా సంచరిస్తారు, ఎలా మాట్లాడతారు, వారి స్వరూప స్వభావాలు ఏంటనేవన్నీ సోదాహరణపూర్వకంగా చక్కగా వర్ణించి చెప్పారు ఈ హరి అనే పేరు కలిగినటువంటి వృషభదేవుని పుత్రులు. ఇప్పటికీ ఇద్దరు వర్ణించి చెప్పడం జరిగింది. ఆ తరువాత విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.